అంటే ఇప్పుడు కేసీఆర్ ని కూడా మనం జాతిపిత అంటున్నాం కదా. మీరు అంటున్నారు, నేను అనడం దయచేసి. అవును. అంటే ఆయన తెలంగాణకు స్వాతంత్రం తెచ్చాడు కదా, ఆయన వల్ల వచ్చిందా? ఆయన వల్ల వచ్చిందా చెప్పండి నాకు. ఆయన వల్లే వచ్చిందా? పోరాటంలో ముందున్నాడు కదా ఆయనే కదా పోరాటం. సార్ ఎంతమంది బిడ్డలు ఒప్పుకుంటాను సార్, ప్రాణాలు వదిలేరు. ఎంతమంది బిడ్డలు ప్రాణాలు వదిలేరు. వాళ్ళ ఆ ప్రాణాలకు విలువ లేదా? ఎందుకు లేదు? క్రెడిట్ అంతా ఒకరికి ఇస్తారా? మరి అంటే ఉద్యమాన్ని మొదలు పెట్టింది, రగిల్చింది కదా ఎవరు? కేసీఆర్ కదా. 1973లో ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్. అప్పుడు అదొక చెన్నారెడ్డి విఫల ప్రయత్నం ఒకటి జరిగింది కదా సార్. విఫల ప్రయత్నం, సఫల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అవును, జరుగుతున్నంత మాత్రాన ఎప్పుడు దేశానికి ఒక జాతికి పితలు అండ్ పితలాటకాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏ ఒక్కడితోనో స్వాతంత్రం రాలేదు, ఏ ఒక్కడి పోరాటంతోనో తెలంగాణ సిద్ధించలేదు. అంతకు ముందు కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణకు సిద్ధంగానే ఉన్నారుగా, సపోర్ట్ చేశారుగా 2 రాష్ట్రాలు. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళను జాతిపిత అన్నావా? తెలంగాణ జాతిపిత అన్నావా?